షాబాద్ మర్డర్ కేసు నిందితుడు రాజ్ కుమార్ చనిపోయాడు. కొత్తూరులో రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైంది. కొత్తూరు మండలం పంచర్ల గ్రామం దగ్గర రాజ్ కుమార్ డెడ్ బాడీ లభ్యమైంది. డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. రాజ్ కుమార్ మృతదేహం పక్కన పాయిజన్ బాటిల్ లభ్యమైంది. మనం చూస్తూ ఉన్నాం. షాబాద్ హత్యల నిందితుడు రాజ్ కుమార్ మృతి చెందాడు. షాబాద్ మర్డర్ కేసు నిందితుడు రాజ్ కుమార్ చనిపోయినట్టుగా ఇప్పుడే మనకు వార్త అందింది. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. కొత్తూరులో రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైంది. కొత్తూరు మండలం పంచర్ల గ్రామం దగ్గర రాజ్ కుమార్ డెడ్ బాడీ లభ్యమైంది. డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం వచ్చినట్టుగా తెలుస్తోంది. డయల్ 100 ద్వారా అక్కడున్న స్థానికులు ఆ డెడ్ బాడీని చూసి సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రాజ్ కుమార్దే ఈ డెడ్ బాడీని నిర్ధారించుకున్నట్టుగా తెలుస్తోంది. రాజ్ కుమార్ మృతదేహం పక్కనే పాయిజన్ బాటిల్ కూడా లభ్యమైనట్టుగా తెలుస్తోంది. తన మేనమామ ఊర్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు రాజ్ కుమార్. ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూసే మనం చూస్తూ ఉన్నాం. సైకో హతమయ్యాడు. షాబాద్ మర్డర్ కేసు నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్తూరులో రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైంది. కొత్తూరు మండలం పంచర్ల గ్రామం దగ్గర అతని మేనమామ ఊరికి వెళ్లి రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. రాజ్ కుమార్ డెడ్ బాడీ లభ్యమైంది. డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని తెలుసుకుందాం. ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత లైవ్ లో డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, కాసేపు క్రితమే కొత్తూరు మండలం అక్కడ ఉన్నటువంటి పంజర్ల గ్రామం వద్ద రాజ్ కుమార్ డెడ్ బాడీని పోలీసులు ఐడెంటిఫై చేశారు. సో అక్కడ ఉన్నటువంటి స్థానికులు మొదట డయల్ 100 ద్వారా పోలీసులకి సమాచారం అందించడంతో కాసేపు క్రితమే పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. అది రాజ్ కుమార్ డెడ్ బాడీగానే పోలీసులు కూడా నిర్ధారించారు. సో ప్రజెంట్ అక్కడి నుండి రాజ్ కుమార్ మృతదేహాన్ని పోలీసులు అక్కడి నుండి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ప్రజెంట్ రాజ్ కుమార్ డెడ్ బాడీ పక్కన ఒక పాయిజన్ బాటిల్ ని గుర్తించారు. సో మొదటి నుండి కూడా తాను చెప్పినటువంటి విధంగానే ఆత్మహత్య చేసుకొని ఉంటాడు అనేటువంటి సమాచారమే గత 2 days నుండి కూడా వచ్చింది. దీంతో ఎగ్జాక్ట్లీ తాను తన తండ్రికి ఫోన్ చేసి చెప్పినటువంటి విధంగానే సూసైడ్ కి రాజ్ కుమార్ పాల్పడ్డాడు. సో పాయిజన్ తీసుకొని తాను ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తుంది. సో ప్రజెంట్ ఇష్యూ పైన అటు ఫ్యూచర్ సిటీ సిపి తరుణ్ జోషి కూడా కాసేపు క్రితమే కన్ఫర్మ్ చేశారు. సో రాజ్ కుమార్ మృతదేహాన్ని హైదరాబాద్ కు తరలించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో గత 2 days నుండి అంటే దాదాపు 48 hours క్రితం 6 మర్డర్లు షాబాద్ మండలం వద్ద చేసిన తర్వాత అక్కడి నుండి రాజ్ కుమార్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అనేక మార్గాలను వెతికాడు. కానీ ఎట్టకేలకి తాను సూసైడ్ చేసుకొని మరణించాడు. పాయిజన్ స్వీకరించి తాను ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు ధృవీకరించారు. సో ఆయన డెడ్ బాడీని ఉస్మానియాకి పోస్ట్ మార్టం నిమిత్తం తీసుకొచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో మొదట డయల్ 100 కి అక్కడ ఉన్నటువంటి స్థానికులు పోలీసులకి సమాచారం అందించారు. ఎందుకంటే రాజ్ కుమార్ కి సంబంధించినటువంటి ఫోటో చాలా విస్తారంగా పోలీసులు ప్రచారం చేయడం, దట్టు అనేక ప్రకటనలు అనేక సోషల్ మీడియా రూపంలో కూడా పోలీసులు ఈ ప్రకటనలు చేశారు. కాబట్టి రాజ్ కుమార్ డెడ్ బాడీ అక్కడ పడి ఉండడాన్ని చూసి రాజ్ కుమార్ ఎప్పుడు సూసైడ్ చేసుకుని ఉంటాడు అని చెప్తున్నారు పోలీసులు. అయితే తాను ఈ రోజే చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే 2 days క్రితం వరకు కూడా తన కార్ని ఎక్కడైతే చేగూరు రైల్వే ట్రాక్ వద్ద తన కార్ని వదిలేసి అక్కడి నుండి రైల్వే ట్రాక్ మీదుగా అతడు నడుచుకుంటూ వెళ్ళాడు. ఆ తర్వాత అతడు ట్రైన్ ఎక్కి ఉంటాడని మొదట భావించారు. అక్కడి నుండి రైల్వే స్టేషన్ ద్వారా కొన్ని వేరే స్టేట్స్ కి కూడా వెళ్ళి ఉంటారు. అక్కడి నుండి ట్రైన్స్ ఉన్నటువంటి మార్గం కర్ణాటక. సో కర్ణాటకకి వెళ్ళి ఉంటాడని మొదట భావించారు. సో కర్ణాటక కూడా కొన్ని టీమ్స్ ని పోలీసులు పంపినటువంటి పరిస్థితి. ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజెస్ ని ట్రాక్ చేస్తూ వెళ్ళగా తాను మధ్యలోనే ట్రైన్ దిగినట్టు తెలుస్తుంది. దిగినటువంటి ట్రైన్ నుండి తాను నడుచుకుంటూ వచ్చి టువర్డ్స్ షాద్నగర్ వైపు వచ్చి ఈ తరహాలో సూసైడ్ చేసుకున్నట్లుగా పోలీసులు అయితే ప్రజెంట్ ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. సో డెడ్ బాడీని అయితే రాజ్ కుమార్ దిగానే ఐడెంటిఫై చేశారు. సో దానికి ముందు అతనికి సంబంధించినటువంటి విజువల్స్ ఎక్కడైనా రికార్డ్ అయ్యాయి అనేటువంటి దానికి సంబంధించి కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. సో ఈ డెడ్ బాడీ దొరికినటువంటి ప్రదేశం కూడా కాస్త నిర్మానుషంగానే ఉన్నప్పటికీ అక్కడ రోడ్డు సైడ్ కే బాడీ పడి ఉండటంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఫేస్ ని ఐడెంటిఫై చేసి డయల్ 100 కి కాల్ చేసి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో వాళ్ళకి మొదట పోలీసులకు కూడా అక్కడ ఆ డెడ్ బాడీ ఫోటోని తీసి పోలీసులకు పంపించారు. ఆ తర్వాత పోలీసులు కూడా కన్ఫర్మేషన్ కోసం వాళ్ళ టీమ్స్ ని ఆ స్పాట్ కి పంపి చనిపోయింది రాజ్ కుమార్ గానే పోలీసులు నిర్ధారించారు. సో ప్రజెంట్ అక్కడ నుండి బాడీని తీసేటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ప్రణీత, మేనమామ ఊరుది అని చెప్తూ ఉన్నారు. సో మేనమామ ఇంటికి వెళ్ళడం కానీ అక్కడ ఇంకెవరైనా బంధువులు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఏమైనా ప్రయత్నించడం, ఎవరితోనా కాంటాక్ట్ లో ఉన్నట్టు ఏమైనా తెలిసిందా?
అయితే తనకు సంబంధించినటువంటి ఫోన్ అంతా కూడా పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసుకున్నట్లుగానే మొదటి నుండి పోలీసులు చెప్పుకుంటూ వచ్చారు. ఇన్సిడెంట్ అయిన తర్వాత అంటే 6 మర్డర్లు చేసిన తర్వాత తన తండ్రికి స్వయంగా తనే ఫోన్ చేసి ఈ 6 హత్యలు చేశాను, తాను కూడా చనిపోతున్నానని చెప్పేసి చివరిగా ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసేసాడు. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత తనతో తెచ్చినటువంటి కార్, ఈ హైర్ చేసుకున్నటువంటి కార్ తో చేగూరు వరకు వెళ్ళాడు. సో ఇన్సిడెంట్ నుండి చేగూరు దాదాపు ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది. సో అక్కడ కార్ లో పూర్తిగా డీజిల్ కంప్లీట్ అయిన తర్వాత ఆ కార్ ని అక్కడనే వదిలేసి చేగూరు రైల్వే ట్రాక్ మీదుగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. సో అప్పటి వరకు కూడా తన ఫోన్ అంతా కంప్లీట్ స్విచ్ ఆఫ్ ఉండింది. సో ఖచ్చితంగా తన దగ్గర ఉన్నటువంటి వేరే ఫోన్ తో అయితే కాల్ చేసేటువంటి ఆస్కారం లేదు. ఎందుకంటే తన ఫోన్ ఆన్ చేయగానే ఖచ్చితంగా పోలీసులు ట్రేస్ చేస్తారన్నటువంటి విషయం తనకి తెలుసు. సో చాలా పగడ్బందీగానే ముందుగా ప్లాన్ చేసుకున్నటువంటి దాంట్లో భాగంగానే రాజ్ కుమార్ సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే వీళ్ళ మేనమామ సంబంధించినటువంటి ఊర్లో పంజర్ల గ్రామం ఇది. సో అక్కడ వీళ్ళ మేనమామను కలిశాడా లేదంటే తనను కలవకుండానే కేవలం ఆ ఊరికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి ఈ తరహాలో డెసిషన్ తీసుకున్నాడా చనిపోవాలి అనేటువంటి దానికి సంబంధించి పూర్తిగా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. ప్రజెంట్ వాళ్ళ మేనమామకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని కూడా పోలీసులు ట్రేస్ చేస్తున్నారు. ఎందుకంటే ఇన్సిడెంట్ అయినటువంటి 6 మర్డర్స్ జరిగిన తర్వాత అటు రాజ్ కుమార్ కుటుంబీకులు అందరూ కూడా దైవాలగూడలోనే ఉంటున్నటువంటి పరిస్థితి. సో రిమైనింగ్ వేరే ప్లేసెస్ లో వాళ్ళ రిలేటివ్స్ ఉన్నా సరే అందరూ కూడా రాజ్ కుమార్ వైఫ్ కూడా చనిపోయినటువంటి నేపథ్యంలో వాళ్ళకి సంబంధించినటువంటి క్రిమిషన్ కార్యక్రమాల్లో వాళ్ళందరూ కూడా నిన్నటి వరకు అంతా కూడా దైవాలగూడలోనే ఉన్నారు. కానీ అనూహ్యంగా ఈ రోజు రాజ్ కుమార్ డెడ్ బాడీ వాళ్ళ మేనమామకు సంబంధించినటువంటి ఊరులోనే లభ్యం కావడంతో సో అతడికి వాళ్ళ మేనమామకి ఏమైనా ముందే ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చాడా అనేటువంటి దానిపైన కూడా ఫర్దర్ గా పోలీసులు దర్యాప్తు చేయబోతున్నారు. ఇప్పటికైతే రాజ్ కుమార్ డెడ్ బాడీని అక్కడ నుండి తరలించే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. రైట్ ప్రణీత.